సాగుకు ఊతమిచ్చేందుకు ఎకరానికి 4,000 రూపాయలు నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం ఇవాల్టిలోగా పంట భూముల సర్వేను పూర్తి చేయాలని డెడ్లైన్ విధించింది. కానీ ప్రక్రియ పూర్తి కాలేదు. నెల రోజులుగా రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్న వ్యవసాయ విస్తరణాధికారులు ఇప్పటివరకు 71% గణాంకాలు పూర్తి చేశారు. 59,26,000 మంది రైతులుంటే 42,32,000 మంది నుంచి వివరాలు సేకరించారు. దీంతో సర్వే గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని సీఎంను కోరతామన్నారు మంత్రి పోచారం. జనగామ జిల్లా పెంబర్తిలో రైతు సమగ్ర సర్వేలో పాల్గొన్నారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములపై సర్వే ఇవాల్టితో ముగియనుంది. దీంతో రైతుల భూముల సర్వే పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి. ఖరీఫ్, యాసంగి 2 పంటలకు ఎకరాకు 4,000 చొప్పున తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందన్నారు. గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి. నల్గొండ జిల్లా చండూరు మండలంలోని స్వగ్రామం ఇడికుడలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. అర్ధరాత్రి పాల్వాయి భౌతిక కాయాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ప్రజలు కడసారి చూసేందుకు వీలుగా పాల్వాయి భౌతిక కాయాన్ని ఇవాళ ఉదయం బంజారాహిల్స్లోని ఇంటి వద్ద ఉంచుతారు. కులులో గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయాన్ని ఢిల్లీలో ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, కేవీపీ రామచంద్రరావు, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు ప్రముఖులు పాల్వాయికి నివాళి అర్పించారు. పాల్వాయి మృతిపై ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పలువురు కమ్యూనిస్టు నాయకులు పాల్వాయి భౌతిక కాయానికి నివాళి అర్పించారు. విశాఖలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కదం తొక్కారు. ఏపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన గళం వినిపించారు. నగరంలోని ఎన్ఏడి జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీలకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవో కాపీలను తగలబెట్టారు. తక్షణం ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. రుతుపవనాలు వేగంగా కదులుతుండటంతో 2 రోజుల్లో తెలంగాణ అంతా విస్తరించనున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొంకణ్, మధ్య కర్ణాటక, రాయలసీమ, కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. ఆ ప్రభావంతో ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లో వానలు పడ్డాయి. పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇవాల్టి నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. అన్నదాతలు శాంతించే వరకు నిరాహార దీక్ష చేస్తానన్న ఆయన ఇవాళ భోపాల్లో దీక్షలో కూర్చొనున్నారు. మాందసోర్లో జరిగిన కాల్పుల్లో 5 రైతులు మరణించడంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఆందోళనలు మరిన్ని నగరాలు, పట్టణాలకు విస్తరించాయి. గిట్టుబాటు ధర, రుణమాఫీపై అన్నదాతలకు అండగా నిలబడుతూ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాయి విపక్షాలు. ఇలాంటి సమయంలో సీఎం దీక్ష సర్వత్రా చర్చనీయాంశమైంది. రైతుల పట్ల కేంద్రం తీరును తీవ్రంగా దుయ్యబట్టారు సిపిఐ నేత నారాయణ. గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళనలు చేస్తే వారిపై కాల్పులు జరపడం శోచనీయమన్నారు. రైతులేమన్నా తీవ్రవాదులు అంటూ ప్రశ్నించారు. పంట నష్టపరిహారం కోసం ఆందోళనలు చేయడం తప్పా అని నిలదీశారు. రాళ్లదాడి చేశారని చెబుతున్న బీజేపీ నేతలు గతంలో శూలాలతో దాడులు చేశారు కదా అని ఎదురుదాడికి దిగారు నారాయణ. మధ్యప్రదేశ్లో రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారంటూ విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. మాందసోర్లో రైతులపై కాల్పులు బాధాకరమన్న ఆయన విచారణలో నిజాలేమిటో తేల్తాయన్నారు. తిరుపతిలో పర్యటించిన గోయల్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో అవినీతి కుంభకోణాల గురించి మాట్లాడుకునేవారన్నారు. కానీ ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు కుటుంబానిదే అన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. దేశవ్యాప్తంగా చూసుకుంటే ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడైన వ్యక్తి చంద్రబాబే అని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని చిత్తూరు జిల్లాలో జరిగిన పార్టీ ప్లీనరీలో విమర్శించారు. ఏపీ పోలీసులు అధికార పార్టీకి బంట్రోతులు, బౌన్సర్లుగా మారిపోయారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాష్ట్రంలో అరాజక పాలన కొనసాగుతుందని ఆయన విమర్శించారు. తన నియోజకవర్గంలో ఒకే రోజు 2 చోట్ల సమావేశాలు పెట్టి రౌడీ రాజకీయాలంటూ విమర్శించిన చంద్రబాబే రాష్ట్రంలో రౌడీ పాలనను కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు పెద్దిరెడ్డి. వేధింపులకు గురి చేస్తున్న అధికారులు, ఉద్యోగులను మాత్రమే
తాను హెచ్చరించానన్నారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు క్షమాపణ కోరడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ వేధింపులకు గురి చేసిన వారిని వదిలిపెట్టడానికి నేనేమన్నా గాంధీనా అంటూ నిలదీశారు చెవిరెడ్డి. నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేసే అధికారులకు తాము అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిలకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తనను నైతికంగా విమర్శించే హక్కు భూపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలకు లేదన్నారు. తాను అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నానని, వారిద్దరూ భారీగా ఆస్తులు, భవనాలు కూడబెట్టారని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖాస్త్రం సంధించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు ఘాటుగా లేఖ రాశారు. 2014 ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి పార్టీలో ఎందుకు పదవులు ఇచ్చారో చెప్పాలంటూ లేఖలో డిమాండ్ చేశారు రాజాసింగ్. పార్టీ తనను ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే తన వల్ల పార్టీకి కష్టమనుకుంటే సస్పెండ్ చేయాలన్నారు. తెలంగాణలో కుల వృత్తుల్ని సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తుంటే విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆరోపణలు అవాస్తవమన్నారు. పరిగిలో గొల్ల కురుమల ఆత్మీయ సభలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలపై ధ్వజమెత్తారు తలసాని. యువత, నిరుపేదల అభ్యున్నతే లక్ష్యంగా మోదీ సర్కార్ పనిచేస్తుందన్నారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్. ఎన్డీఏ 3 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కరీంనగర్ జ్యోతిబా పూలే మైదానంలో మోదీ ఫస్ట్ జన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం మోదీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. నోట్ల రద్దుతో అవినీతి పరుల బాగోతం బట్టబయలైందన్నారు ఖట్టర్. కర్నూలులో 950 మెగావాట్లతో నిర్మిస్తున్న సోలార్ పార్క్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించనున్నట్లు తెలిపారు ఏపీ మంత్రి కళా వెంకట్రావు. తిరుపతిలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో పాటు పర్యటించిన కళా వెంకట్రావు సోలార్, విండ్ పవర్ లో ఏపీ నంబర్ 1 గా ఉందన్నారు. నాణ్యమైన విద్యుత్ ఇస్తే కంపెనీలు ఏపీకి క్యూ కడతాయన్నారు. అనంతపురంలో 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కియో కంపెనీ ముందుకు రావడమే దీనికి నిదర్శనమన్నారు. కర్నూలు మండలం పంచలింగాలలో ఏరువాక పనుల్ని ఘనంగా ప్రారంభించారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. నాగలిపట్టి పొలం దున్ని విత్తనాలు జల్లారు. ఋతుపవనాల రాకతో ఇప్పటికే కర్నూలు జిల్లాలో తొలకరి జల్లులు పడ్డాయి. దీంతో అన్నదాతల ముఖంలో సంతోషం కనిపిస్తోంది. ఏరువాక కార్యక్రమంలో ఎంపీ టీజీ వెంకటేష్, ఐడీసీ చైర్మన్ కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, మణిగాంధీ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు విజయనగరంలో తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేయించుకున్నారు. లైసెన్స్ గడువు ముగిపోవడంతో ఇన్ని రోజులు తన కారును డ్రైవింగ్ చేయలేదు కేంద్ర మంత్రి. తన సతీమణి సునీల గజపతితో పాటు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన అశోక్ గజపతికి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆర్టీఏ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఎవరినీ యాచించే అవసరం లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలో మంత్రులు తుమ్మల, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న పర్యటించారు. జైనత్ మండలంలో పలు రోడ్లకు శంకుస్థాపన చేశారు. అన్ని రాష్ట్రాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్న మంత్రి గ్రోత్ రేట్లో ముందుందామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ లో వర్గ విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. మహబూబ్ నగర్ లో అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలుంచి నివాళులర్పించారు ఎంపీ జితేందర్ రెడ్డి. తెలంగాణ సాధనలో అమరవీరుల పాత్ర కీలకమని, వారి కుటుంబీకులు ఎవరూ లేకుండా అమరవీరుల స్తూపం ప్రారంభించడం సరికాదన్నారు జితేందర్ రెడ్డి. మంత్రి జూపల్లికి అవగాహన లేకే ఆతృతగా వచ్చి అమరవీరుల స్తూపం ప్రారంభించారన్నారు. భారీ వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్ లో నరకం చవిచూశాక జీహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలకు దిగింది. పనితీరు బాగాలేని అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కమిషనర్. జోనల్ కమిషనర్లు, సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లను ట్రాన్స్ఫర్ చేశారు. పెద్ద ఎత్తున ఆస్తి పన్ను వసూళ్లు చేసిన డీసీలకు ప్రమోషన్లు ఇచ్చారు. అనాథ పిల్లలకు అండగా నిలబడ్డారు తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు. అమ్మానాన్న లేని ఆర్థికంగా వెనకబడ్డ పిల్లల్ని మహిళా బాల రక్షక టీం ద్వారా గుర్తించి వారిని స్కూల్కు పంపించడానికి చర్యలు తీసుకున్నారు. ఇలా ఇప్పటివరకు గుర్తించిన 350 మందితో తిరుపతి మహతి ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వారికి గల
ఆసక్తిని గుర్తించిన తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జయలక్ష్మి, కలెక్టర్ ప్రద్యుమ్న పాల్గొన్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. యూజీసీ నాక్ గ్రేడింగ్ లో ఎస్వి యూనివర్సిటీకి A+ గ్రేడ్ దక్కడంతో అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కేవలం 4కి మాత్రమే A+ గ్రేడింగ్ ఉంది. అందులో ఎస్వి యూనివర్సిటీ ఉండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు వైస్ ఛాన్సలర్ దామోదరం, రిజిస్ట్రార్ దేవరాజుల నాయుడు. బ్యాక్ టు న్యూస్. ప్లాస్టిక్ రైస్ తో ఎలాంటి సంబంధం లేదన్నారు మహాతేజ రైస్ ఎండీ బండారు కుశలయ్య. ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ప్లాస్టిక్ రైస్ బయటపడిందని, అప్పుడు మహాతేజ రైస్ బ్యాగ్ ను చూపించడం విచారకరమన్నారు. హాస్టల్ యాజమాన్యానికి విద్యార్థులకు మధ్య ఉన్న గొడవతో ప్లాస్టిక్ రైస్ అంటూ తమ కంపెనీ రైస్ బ్యాగ్ ను చూపించి సంస్థ పేరును దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా నాణ్యమైన బియ్యాన్ని వినియోగదారులకు అందిస్తున్న చరిత్ర తమ సొంతమన్నారు మహాతేజ రైస్ ఎండీ కుశలయ్య. మా యొక్క డీలర్లు ఈ ప్లాస్టిక్ రైస్ కలకలమైందనే దాని మీద మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. దీనివల్ల మేము ఒకటే కోరుకున్నది, ప్లాస్టిక్ రైస్ మహాతేజకు సంబంధం లేదు, ప్లాస్టిక్ రైస్కు మహాతేజ బ్రాండ్కు సంబంధం లేదు. కావాలని హాస్టల్ మేనేజ్మెంటు, హాస్టల్ స్టూడెంట్స్కు పడక మా బ్రాండ్ అనేది ఆ హాస్టల్లో భోజనం హోటల్లో బ్యాగ్స్, రైస్ బ్యాగ్ ఉండటంలా ఇవి ప్లాస్టిక్ రైస్ అని చూపెట్టారు. అది ఒరిజినాలిటీ HMT రైస్. దానికి వితౌట్ షాంపుల్ మీద వ్యాపారం నడుస్తుంది. దానివల్ల ఎలాంటి సంబంధం కూడా ప్లాస్టిక్ రైస్కు మహాతేజ సంబంధం లేదు. కస్టమర్లకు, వినియోగదారులకు, ఎన్టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ఒకటే మనవి చేస్తున్నాను, ఎలాంటి అపోహలు మా యొక్క కస్టమర్లు కానీ డీలర్లు కానీ నమ్మొద్దు. కడప జిల్లా ఒంటిమిట్ట దేదీప్యమానంగా వెలుగొందింది. ఆధ్యాత్మిక వాతావరణం మధ్య శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ఆ తర్వాత ప్రధాన మండపంలో రాముల వారు, సీతాదేవి అమ్మవార్లను అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య సీతారాముల కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు ఐఎండీ డీజీ కేజే రమేష్. విజయవాడలోని విపత్తుల నిర్వహణ కార్యాలయాన్ని సందర్శించిన రమేష్, ప్రకృతి విపత్తులను గుర్తించడంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. విపత్తుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే ముందుందన్నారు రమేష్. విపత్తులకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని రైతులతో పాటు సాధారణ ప్రజానికానికి చేరేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లాలో మరో భారీ భూ కుంభకోణం బయటపడింది. ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారంలోని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. సర్వే నంబర్ 36లో 38 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ అయింది. విషయం వెలుగు చూడడంతో అక్రమ రిజిస్ట్రేషన్ కు సహకరించిన డిప్యూటీ రిజిస్ట్రార్ సాలేహ్ ఖాదర్ పై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. 16 కంపెనీలకు ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారుల తనిఖీలో ఈ బాగోతం బయటపడింది. దీపక్ రెడ్డి భూ కబ్జాల వ్యవహారంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరొకరిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇస్లాం ఖాన్ పేరుతో చలామణి అయిన బషీర్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. 78 ఎకరాల భూమిని ఇస్లాం ఖాన్ పేరుతో బషీర్ రిజిస్ట్రేషన్ చేయించాడు. మరోవైపు లేని పత్రాలు సృష్టించి కుషాయిగూడ ఆంధ్రా బ్యాంక్ నుంచి 6 కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడు దీపక్ రెడ్డి. అయితే తాము మోసపోయామని ఆలస్యంగా గుర్తించారు బ్యాంక్ సిబ్బంది. ఈ వ్యవహారంలో ఆంధ్రా బ్యాంక్ సిబ్బందిపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది. గిరిజన మైనర్ బాలికను మభ్యపెట్టి అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమయ్యాడు యువకుడు. గర్భం దాల్చిన ఆ బాలికకు పంచాయతీ పెట్టించి 13,000 రూపాయల విలువ కట్టించాడు. చేసిన పాపం పండకుండా విజయవాడ తీసుకెళ్లి ఆర్ఎంపీతో అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత ఇంటి వద్ద దించేసి ఉడాయించాడు. 2 నెలలు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో బాధిత బాలిక ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు కుటుంబీకులు. కేసు నమోదు చేయలేదు. అంతలోనే ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
కల్లూరు మండలం ఎర్రబంజర గ్రామంలో బాలిక మృతి తీవ్ర విషాదం నింపింది. విజయవాడలో మహిళా డాక్టర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్య చేసుకుందని భర్త తరపు బంధువులు చెబుతుంటే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం హత్యేనని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మృతురాలు సుష్మా భర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లేడీ డాక్టర్ మరణించి 48 గంటలు గడుస్తున్నా అంత్యక్రియలు మాత్రం నిర్వహించలేదు కుటుంబ సభ్యులు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చే వరకు సుష్మాకు అంత్యక్రియలు చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్ సి బ్లాక్ ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ వ్యక్తి. నిర్మల్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన దేవేందర్ తన భార్య పిల్లలతో కలిసి సెక్రటేరియట్కు వెళ్లాడు. అయితే ఏం జరిగిందో ఏమో గాని ఉన్నట్టుండి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం గమనించిన పోలీసులు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తన కుటుంబాన్ని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలతో పాటు జాయింట్ కలెక్టర్ శివలింగయ్యలు 3 ఏళ్ల నుండి వేధిస్తున్నారని సూసైడ్ లెటర్లో ఆరోపించాడు దేవేందర్. తన కుటుంబానికి ఉపాధి లేకుండా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తనలాంటి దళితులకు న్యాయం చేయాలని కోరాడు. పదమూడేళ్ల బాలిక లిఖిత కిడ్నాప్ వ్యవహారాన్ని ఛాలెంజ్ గా తీసుకుని దర్యాప్తు చేశామన్నారు ఏపీ డీజీపీ సాంబశివరావు. నిందితుడిని పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించామన్నారు. నేరస్తుడికి సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు మార్చే అలవాటు ఉండడంతో శ్రమించాల్సి వచ్చిందన్నారు డీజీపీ. నిందితుడైన మాజీ జవాన్ నాగేశ్వరరావుపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా మెలుగుతున్నారో తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు డీజీపీ సాంబశివరావు. క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ. 10 మందికి మంచి చెడు చెప్పాల్సిన పోలీసులే బజారుకెక్కారు. తాము కాకీలమని మరచి ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. కర్నూలు రాజ్ విహార్ సెంటర్లో జరిగిన ఈ ఘటన ఆ శాఖ పరువును రోడ్డున పడేసింది. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ 2 వీలర్పై సిగ్నల్ దాటడానికి ప్రయత్నించారు స్పెషల్ పార్టీ కానిస్టేబుల్. దాంతో అక్కడ విధుల్లో ఉన్న హోంగార్డు వారిని అడ్డుకున్నాడు. మమ్మల్ని అడ్డుకుంటావా అంటూ హోంగార్డుపై దాడి చేశారు కానిస్టేబుల్. ఒకే శాఖకు చెందిన ఉద్యోగులు ఇలా పరస్పరం దాడులకు తెగబడడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మంచిర్యాల జిల్లాలో ఓ ఎస్ఐ చిత్రహింసలకు గురిచేశాడంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది మహిళ. కర్జీ గ్రామంలో దళితులైన కోట భీమయ్య, లక్ష్మీ దంపతులపై నెన్నెల ఎస్ఐ రమేష్ దౌర్జన్యం చేశారని ఆరోపణలొచ్చాయి. భీమయ్య భార్య లక్ష్మీ ఎమ్మెల్యేకు గోడు వెళ్లబోసుకుంది. తర్వాత ఏసీపీకి రాతపూర్వక ఫిర్యాదు చేసింది. భూమి విషయంలో తలదూర్చి భీమయ్యను చితకబాదారని, తనను బూతులు తిట్టారని ఆరోపించిన మహిళ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరింది. రాజమహేంద్రవరంలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కూల్ డ్రింక్ తీసుకున్న వ్యక్తి అవాక్కయ్యాడు. కూల్ డ్రింక్ సగం తాగాక తేడా గమనించి భీతిల్లిపోయాడు నాగార్జున. కూల్ డ్రింక్ బాటిల్లో ఏకంగా పాము పిల్ల అవశేషం కనిపించింది. కూల్ డ్రింక్ కలుషితం, విషపూరితం కావడంతో బాధితుడు నాగార్జునకు వాంతులయ్యాయి. దీంతో ఆసుపత్రి పాలయ్యాడు. న్యూస్ కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఆర్టీసీ బస్సు మాజీ డ్రైవర్ తన కుటుంబీకులతో కలిసి ధర్నా చేశాడు. తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ ఆందోళన చేశారు. 2 ఏళ్ల క్రితం జరిగిన లారీ బస్సు యాక్సిడెంట్లో వేములవాడకు చెందిన వెంకన్న కాళ్లు విరిగాయి. చికిత్స తర్వాత డిపోలో వేరే పని ఇవ్వాలని అప్పట్లో ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. కానీ 2 ఏళ్లైనా ఇంతవరకు విధుల్లోకి తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. ఆర్ఎం ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగిపోయిన వెంకన్న కుటుంబంతో సహా ఆందోళనను ఉధృతం చేశారు. పోలీసులు, అధికారులు హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. ఏపీ, తెలంగాణలో వ్యాపారం కోసం బస్సుల్ని రిజిస్టర్ చేయడంపై అరుణాచల్ ప్రదేశ్ సర్కార్ ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సుమారు 700 బస్సుల యజమానులకు నోటీసులు జారీ అయ్యాయి. నిబంధనలు పాటించకుండా బస్సులను రిజిస్టర్ చేసిన అధికారులపై వేటు పడింది. 3 అధికారులను సస్పెండ్ చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై కోఆపరేటివ్ సమ్మిట్లో పాల్గొన్న మోదీ ఎస్సీఓలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు తెలిపినందుకు చైనాకు కృతజ్ఞతలు తెలిపారు. పరస్పరం గౌరవించుకుంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను కోరారు మోదీ. దంగల్ సినిమాకు కితాబిచ్చిన జిన్పింగ్ మరిన్ని మంచి చిత్రాలు చైనాలో విడుదలయ్యేలా చూడాలని కోరారు. మరోవైపు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో మర్యాదపూర్వకంగా ముచ్చటించారు భారత ప్రధాని.
పాన్ కార్డుకు ఆధార్ను జోడించాలన్న కేంద్రం నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ వేసింది సుప్రీంకోర్టు. ఇటీవల ఐటీ చట్టంలో సెక్షన్ 139 ఏఏని సవరించింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రకారం పాన్ కార్డుని ఆధార్తో లింకప్ చేయాలని, 2 నంబర్ల ఆధారంగా ఆదాయపు పన్ను ఇచ్చే కోడ్ సాయంతో పన్ను చెల్లించాలని పేర్కొంది.